ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యోధా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇక్కడ నెబుకద్నెజరు తాను సీనియర్, 18 సంవత్సరాలు, శత్రువు సీనియర్, 18 సంవత్సరాలు, 18వ సంవత్సరమున నెబుకద్నెజరు ఏలుబడిలో సిద్కియా, యోధారాజు సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరం. ఇలాగా సాతాను కూడా మొదటి నుంచి మనుషులకి విరోధంగా పనిచేస్తున్నాడు. దేవుని శత్రువు, మనమంతా దేవునికి దక్కకూడదని, దేవుని వశం నుంచి మనల్ని దూరపరచాలని, తనతో పాటు నాశనం చేయాలని వాడి ఉద్దేశం. కనుక అయితే మనమంతా ఆదాములో అదేవిధంగా దూరమైన మనల్ని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి విడిచిపెట్టలేదు. కానీ సాతాను దొంగిలించిన మనల్ని దొంగ కనుక దొంగిలించాడు. వేటిని దొంగిలిస్తాడంటే ఆత్మలను దొంగిలిస్తాడు. దేవుని దృష్టిలో ఏది విలువైందంటే మానవుని యొక్క ఆత్మ. కాబట్టి మనిషి యొక్క ఆత్మ నిరంతరము కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడంటే దేవునికి మొదటి నుంచి దేవదూతలు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా మనము కూడా కావాలని సంకల్పించి దేవుడు ఏం చేసినంటే భూమి ఆకాశంలో సృజించి ప్రత్యామ్నాయ సృష్టిగా మనుషులను కూడా చేశాడన్నమాట. అయితే ఎవరైతే ఇప్పుడు ఆదాము నందు అందరూ పాపులు కనుక సాతాను వశం అయిపోయారు కనుక సాతాను యొక్క వశములో నుండి విడిపించాలి, విమోచించాలి. అందుకని యేసు ప్రభు వచ్చాడు, సెలవులో మన పాపం శిక్ష మరణాన్ని భరించాడు, రక్తము కార్చాడు, మరణాన్ని జయించాడు, సాతాను యొక్క అధికారాన్ని కోరుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు రక్తంలో కడుగుబట్టు ద్వారా, యేసునామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం తిరిగి దేవుని పిల్లలు అయ్యాం. ఈ శరీరానికి బదులు మహిమా దేహాన్ని, నిరంతరము అక్షయంగా ఉండే దేహాన్ని ఇవ్వబోతున్నాడు. తిరిగి సమకూర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. అదే విమోచన. పాపము నుండి, శాపము నుండి, నాశనం నుంచి కూడా మన ఆత్మని తాను విడిపించాడు. అయితే అయినప్పటికీ కూడా తాను ఇప్పుడు మనం దేవుని పక్షంగా ఉన్నాం కనుక, దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మనల్ని ఏదో విధంగా పాడు చేయటానికి చూస్తూనే ఉంటాడు. అందుకనే చాలా జాగ్రత్త అనేది అవసరం. సహవాసం ఇచ్చాడు దేవుడు, దేవుని వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి, సరిగా ధ్యానించాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఏమాత్రం శరీరానుసారంగా ప్రవర్తించినా సాతానుడు తిరిగి వశపరుచుకుంటాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి దేవుని వాక్యానికి విరోధంగా జీవించే ప్రతి వారిని ఎవరు వశపరుచుకుంటారు? అది ఎప్పుడైతే మనం శరీరానుసారులు అవుతామో ఆత్మానుసారులకి ఏమవుతాం? విరోధులు అవుతాం. నీతిమంతుల్ని హింసించే వారికి ఉంటాం. అందుకని అటు ఇటు కాకుండా ఉండకూడదు. ఈ సిద్కియా రాజు కూడా తన పరిపాలన, తన జీవితము అంత ఆత్మానుసారంగా ఉండదన్నమాట. 2వ రాజులు 25వ అధ్యాయం చదువుకుంటే తర్వాత చదువుకోండి, దాంట్లో అర్థమవుతుంది. 24 నుండి 2వ రాజులు 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యోధా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున ఇప్పుడు చూడండి, నెబుకద్నెజరు ఏలుబడి 18. సాతాను ఎక్కువ అనుభవం ఉందా? మనకు ఎక్కువ అనుభవం ఉందా? చాలామంది నేను 5 ఏళ్ళు అయింది రక్షణ పొంది, 10 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 56 ఏళ్ళు అయింది అంటారు. అయితే అందరికంటే సీనియర్ ఎవరండి? సాతాను. ఆదాము దగ్గర నుంచి పడగొట్టుకుంటూ వస్తున్నాడు, దేవుడు కట్టుకుంటూ వస్తున్నాడు లోబడే వారిని. లోబడిన వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇంకా
వాళ్ళ ఇష్టాలకు వదిలేస్తున్నారు. సో దేవుని యందు విశ్వాసం ఉంచిన, క్రీస్తుని అంగీకరించిన మనము అజాగ్రత్తగా ఉండడానికి లేదు, శరీరానుసారంగా మారిపోవటానికి లేదు, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. దేవుని యొక్క సంకల్పంలో ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించేవారికి ఉండాలి. ఇక్కడ యిర్మీయాకు ఏమైంది? సంవత్సరమున యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు వేయుచుండగా సరే, ఈ పట్టణాన్ని నేనేం చేస్తున్నాను? బబులోను రాజుకి అప్పగిస్తున్నాను. దేవుడే చెప్తున్నాడు, శత్రువుకి అప్పగిస్తున్నాను. చాలామంది అసలు సైతాన్ని ఎందుకు పెట్టాలి, ఆ చెట్టు ఎందుకు పెట్టాలి, ఈ చెట్టుకి పెట్టాలంటే, దేవుని సేవ చేయాలంటే ఎప్పుడు దేవుని చిత్తాన్నే చేయాలి. ఇంకా సొంత ఇష్టాలు ఉన్నప్పటికీ కూడా అవి చేయటానికి వీలు లేదు. దేవదూతలు ఉన్నాయి, దేవదూతలు ఎక్కడైనా తమ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయగలిగితే లేదు. ఈవెన్ భూలోకంలో కూడా దేవుడు ఎవరిని అంగీకరించాడు? మోషే దేవుడు చెప్పినట్టుగా ఏం చేశాడు? ప్రతీదీ చేశాడు. ఎక్కడెక్కడ తప్పిపోయాడో, తను చెప్పింది కాకుండా వేరేగా చేస్తే, తను బండితో మాట్లాడమంటే ఏం చేశాడు? రెండు సార్లు కొట్టేశాడు. కొట్టేటప్పటికి శిక్ష వచ్చిందా లేదా? అట్లా. కాబట్టి ఇక సొంత ఇష్టాలు చేయటానికి వీలు అలాగా మనం ఇష్టపడాలి. ఈ లోకంలో కూడా పిల్లలు తండ్రులు చెప్పినట్టుగా చేయాలి. తండ్రులు కూడా ఏంటి? ఆత్మానుసారంగా నడిపించాలి. భర్తలు కూడా భార్యలను ఆత్మానుసారంగా నడిపించాలి. కానీ లోకంలో ఉన్న వారికంటే కూడా మరి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు నేటి దినాలు కొంతమంది భర్తలు అనేవారు. భార్యలు అనేవారు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నారు. దేవుని చిత్తం ఏం చేయాలి? చేయాలి. సో దేవునికి లోపడినట్టుగా లేక ప్రభువునికి లోపడినట్లుగా మనం ఏం చేయాలి? లోపడేది నేర్చుకోవాలి. సహజంగా ప్రేమ, విధేయత రెండూ కలిసి ఉంటాయన్నమాట. యేసు ప్రభు ప్రేమించేకంగా ప్రాణమే పెట్టాడు సంఘం కొరకు. ఆ ప్రభుకి మనం లోబడకుండా ఉండగలము? ఏది చెప్పినా లోబట్టు ద్వారా ఏమొస్తుంది? మనకి ఆశీర్వాదం వస్తుంది, మనకి క్షేమం వస్తుంది, మనకు కూడా తన మహిమలో ఏం చేస్తాడు? పాల్గొంది. లేదా మన ఇష్టాన్ని నెరవేర్చామంటే సాతాను ఇష్టాన్ని చేసిన వారం అవుతాం. దాని వైపు వెళ్ళకున్నట్లు మీ అన్నీ పక్కన పెట్టండి. మీ కోరికలు కానీ, మీ ఏర్పాట్లు కానీ, మీ పద్ధతులు కానీ అన్నీ శరీర సంబంధమైన సాతానికి చోటిచ్చేవిగా ఉంటాయి. అందుకనే చెప్పాడు. చెప్పింది దేవుడు తన స్వార్థం కొరకేమీ కాదు. ఓకే, మన పిల్లలకు కూడా మనం మంచి చెడులు చెప్పుకుంటాం చిన్ననాటి నుంచి. అలా మాట్లాడదు నాన్న, ఇలా ప్రవర్తించొద్దు, అలా ప్రవర్తించొద్దు అని చెప్పాలి కదా. చెప్పకపోతే ఏమవుతుంది? మొక్కై మంగనది మొరానై మొరా అని లోకంలో కూడా సాగుతుంది. చిన్నటి నుంచి మనం చెప్పాలి. అని చెప్పినప్పటికీ కొద్దిగా మీసాలు వచ్చిన తర్వాత తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడైతే కొద్దిగా మీసాలు వచ్చినా ఏం చేసాడండి? తండ్రికి మనం కొన్నిసార్లు పెంచాలి, దైవికంగా పెంచాలి. కొంతమంది పిల్లలు క్రమశిక్షణ కలిగి అలాగే తల్లిదండ్రులు చెప్పినట్టుగానే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారు. కొంతమంది విరవీగి తప్పిపోతూ ఉంటారు. సో కేవలం చెప్పడం మాత్రమే కాకుండా ఎడతెగకుండా ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి. సేవకుల పిల్లలు కూడా తప్పిపోయే వారుగా ఉన్నారు. సేవలో కాదు కానీ కంప్లీట్ లోకంలోకి వెళ్ళిపోయే వారుగా ఉన్నారు చాలామంది. సో అలా లేకుండా చాలా పెద్ద సేవకుల పిల్లలు కూడా అట్లా ఉన్నారు. ఇక పెద్ద చిన్న ఏముంది, అందుకని జాగ్రత్తగా పిల్లలను కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట? యెరూషలేము ఏమవుతుందంట? అప్పగింపబడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఇంకా అప్పగించలే, జరగబోయేదంతా కూడా శత్రువు చేతికి. ఎందుకట్లా చెప్తాడు? ఏమన్నా పశ్చాత్తాపడతారా? ఏమన్నా నడతను మార్చుకుంటారా? దేవుడు ముందుగానే చెప్పాడు ఇశ్రాయేలుకి,
చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 3:4. ఏడు మూడు చదవండి. 7:3. సైన్యములకు ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలము ఇర్మియా 7:3. నేను ఈ స్థలంలో మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకొనండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుస్తున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నప్పుడు అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను ఇవన్నీ ఉన్నాయి. ఈ విషయాలన్నింటిలో కూడా వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు దిద్దుకోవాలి, వాళ్ళ క్రియల్ని దిద్దుకోవాలి. కాబట్టి దిద్దుకోవటానికి కూడా ముందుగానే చెప్తున్నాడు, అన్నీ ముందుగానే. దేవుడు న్యాయవంతుడు ఏంటంటే పాపం చేయొద్దని చెప్పాడు, చేసినప్పటికీ కూడా తన కుమారుని అర్పించి పరిహారం చేశాడు. అయినా తప్పులు చేసుకుంటూ పోతాం, దేవుడిని నిర్లక్ష్యం చేసుకుంటూ పోతాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు, అంత శిక్ష ఎట్లా శిక్షిస్తాడని లోకం అనుకుంటుంది. అది లేదు. కృపను లోపల పెడితే ఇంకేముందండి? ఇంక శిక్ష మాత్రమే ఉంది, కనికరం లేని తీర్పు మాత్రమే ఉంది. కాబట్టి అందుకనే జాగ్రత్త. ఇప్పుడు కూడా మనం దేవుని బిడ్డలమైన మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. బలలో పాలు పొందే మనం పొరపాట్లు లేని వారిగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి. యేసుప్రభు రాకడ కొరకు ఎలా చేస్తాడంటే మనల్ని నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, అనింద్యులుగాను చేస్తాడు. కాబట్టి అంత సెన్సిటివ్గా, శ్రద్ధగా ఉండాలి, తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. జరిగితే ఏం చేయాలి? వెంటనే దిద్దుకోవాలి. దేవుని మందిరానికి రావాలి, వాక్యం వినాలి, తప్పులన్నీ కూడా దిద్దుకోవాలి. దేవుని యొక్క వాక్యం యొక్క అనుభవ జ్ఞానంలో పెరగాలి. కానీ ఈ దినాలంతా మానసిక జ్ఞానం పెరుగుతుంది. వాక్యం చాలామంది వింటున్నారు, ఏదేదో చెప్తున్నారు వింటున్నారు, దాన్ని పాటించే తక్కువ. పాటించవలసిన విషయాలు చాలామంది వినట్లేదు, చాలామంది చెప్పట్లేదు. అదేంటి చెప్పా, మంచి థాట్ అయిపోయింది, ఈ థాట్ మంచి తలంపు బాగుంది, బట్ దాన్ని అనుసరించేటట్టు చేయట్లేదు. అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదవండి 32వ అధ్యాయము. కన్నులారా అతన్ని చూచును. అతను దర్శించే వరకు ఎక్కడుంటాడు? ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఏమేమి చేస్తున్నాడు, ఎట్లా శక్తిగా చేసే పొరపాట్లన్నీ కూడా మీరు చదువుకోవచ్చు, తర్వాత కూడా మనం చదువుకోవచ్చు ఇక్కడ. కనుక ఆ విధంగా ఆ రాజుతో కాంప్రమైజ్ కూడా అయిపోతాడు అన్నమాట. సాగు తప్పించుకోవటానికి ఏం చేస్తాడంటే ఆ తర్వాత చూద్దాం. బట్ ఈ విధంగా బబులోనికి కూడా కొనపబడతాడు, తన రాజ్యంలో ఉండలేడు అన్నమాట. 7 దినాల్లో సంఘానికి, సహవాసానికి దూరంగా ఉండటం, ప్రార్థనకి దూరంగా ఉండటం, వాక్యం నేర్చుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్రీస్తుతో ఉన్నానని చెప్పలేని పరిస్థితి. సో క్రీస్తుతో నడుస్తున్నానని చెప్పలేని పరిస్థితి. ఎట్లా వెళ్ళిపోతున్నారంటే ఈయన బబులోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు లాంటి వాళ్ళు ఉన్నారు. వారు బబులోన్లోకి వెళ్ళిపోయినప్పటికీ వాడు భక్తి మానారా? యెరూషలేమును మర్చిపోయారా? యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు 3 సార్లు. రాజాజ్ఞ ఉన్నా సరే, రాజాజ్ఞ తర్వాత పరలోకపు దేవుని యొక్క ఆజ్ఞ.
రాజాజ్ఞ ఎప్పుడు పరలోకపు దేవుని యొక్క ఆజ్ఞకు విరోధంగా ఉంటుంది. నీకు భూ సంబంధమైనవి నీ రాజ్య పరిపాలన విషయంలో నీ ఆజ్ఞలు పాటిస్తాం అంతే. దాని మొక్కు దీని మొక్కు, ఎవరిని అడగొద్దు, దేవునికి ప్రార్థన చేయొద్దంటే వినటానికి మేము సిద్ధంగా లేము, నిన్ను అడగం. అందుకనే అబ్రాహాము కూడా అన్నాడు, నేను భూమి ఆకాశంలో సృజించిన యెహోవాకే నా చేతులు ఎత్తాను. రాజు ఏమన్నాడు, సొదొమ రాజు, తీసుకో, మనుషులు ఇచ్చేసి డబ్బులన్నీ తీసుకోండి, ఆస్తి అంతా తీసుకోండి కదండి. దానియేలు కూడా అదే అన్నాడు. నాకు ఈ కలభావం, దానియేలుకి నెబుకద్నెజర్ అదే అన్నాడు, ఈ కలభావం చెప్పినందుకు ఇది ఇస్తాను, చెప్తే ఇది ఇస్తాను అది ఇస్తాను, నేను గనపరుస్తాను, మీ దానాలు నీ దగ్గర పెట్టుకో బాబు, నాకు దేవుడు తెలియజేయమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు ఎవరికి ఏది చెప్పమంటే అదే నా పని. ఈ దానాలు ఉండేవి కాదు, పోయేవి కాదు. ఈరోజు ఇచ్చావు, రేపు తీసుకుంటావు. మనిషి అధికారంలో ఉన్నప్పుడు వాడు మాట వింటే ఏమవుతామండి, శిక్షకే గురవుతాం. ఈరోజు దండేస్తాడు, రేపేమో బండేస్తాడు. ఈరోజు దండ, రేపు బండ. మనుషులు నమ్మద్దు, దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేశాడంటే దాని ప్రకారమే చేస్తాడు. సో అటువంటి దేవునిగా కలిగి ఉన్న మనము ఇక్కడ బబులోను రాజు చేతిలో చిక్కుకోకూడదు, సాతాను చేతిలో చిక్కుకోకూడదు. శరీరానుసారంగా ప్రవర్తించి దేవునికి దూరం కాకున్నట్లు ఎప్పుడు కూడా సహవాసంలో మనం ఉండాలి. శరీరం అంతా కలిసి నడుచుకోవాలి. క్రీస్తు అప్పుడే శిరస్సుగా ఉంటాడు. సో ఎవరైతే ఆ విధంగా నడుచుకుంటారో వారే శిరస్సు ఆధీనంలో ఉన్నట్టుగా, క్రీస్తు అధికారంలో ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత మీరు కల్దీయులతో యుద్ధం చేసినను మీరు జయమునందరు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము అందరు అను మాటలు నీ వేళ ప్రకటించుచున్నామని ఇర్మియాకు చెప్పి అతన్ని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలో ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు జయం పొందరు. వీళ్ళు ఏం చేస్తారు, బబులోను రాజు వచ్చి తీసుకుపోతాడు, ముఖాముఖిగా ఆయన చూస్తావు, నీవు ఆయన దగ్గరే ఉంటావు అని చెప్తే ఈయన ఏం చేశాడండి, చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో ఎవరిని, ఇర్మియాని చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. కాబట్టి మన దేవుడు అట్లాంటి దేవుడు ఏంటంటే నీతిమంతుల్ని, పాపుల్ని శిక్షిస్తాడు, నీతిమంతుల్ని రక్షిస్తాడు. అందరూ పాపులే, అందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాడు కదా. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని ఎదురు పాపాలు ఒప్పుకున్న వారందరినీ ఏం చేస్తున్నాడు. అందుకనే దేవుడు కూడా శత్రువుని పెట్టాడు. ప్రతిదాన్ని దాని పని కొరకు ఏం చేశాడు. సామెతలు 16:4 ఉంటుంది. ప్రతి వస్తువును దాని పని కొరకు చేశాడు. భక్తిహీనులు దేని కొరకు, భక్తిహీనుల్ని ఉగ్రత దినం కొరకు సిద్ధపరిచాడు. నీతిమంతుల్ని రక్షణ కొరకు సిద్ధపరిచాడు. సాతాను ఎందుకు చేశాడు, మనల్ని పరీక్షించడానికి. పరీక్షకు నిలబడిన వారే పరలోక రాజ్యంలో ఉండటానికి అర్హులు. విమోచింపబడిన తర్వాత కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. మనం కొన్ని రోజులు ఆరంభం బాగుంటుంది, కొంత మంచిగా సౌలు రాజులాగా కొనసాగుతారు. తర్వాత విరవీపు స్వార్థాలు వచ్చేస్తాయి. నా తర్వాత నా కొడుకు ఉండాలి, దావీదు లాంటి వాళ్ళు ఏంటి అని పూర్తిగా ద్వేషం పెట్టుకుంటారు. అది అట్లా ఉండదు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వారికే చోటు. అందుకనే ఈ విషయంలో మోషే చాలా న్యాయంగా మాట్లాడాడు. నువ్వు చనిపోబోతున్నావు బాబు, ఒకసారి చూసే, ఇసుక కొండ ఎక్కేసి చూసే వాగ్దాన దేశాన్ని అన్న వెంటనే ఉంటాడు. మరి నీ జనులందరూ కూడా కాపర్ లేని గొర్రెల వల్ల ఉండాలా, ఒక కాపర్ని నియమించు అని అడుగుతాడు. తానే ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీ పరిచారకుడు ఉన్నాడు కదా, ఎవరు, యెహోషువ, ఆయన్ని అభిషేకించు అని చెప్తాడు.
అర్థమవుతుందండి. అట్లా వెళ్ళిపోయేటప్పుడు కూడా నిజమైన సేవకులు ఏం చేస్తారంటే ఈ మంద గురించి వీళ్ళు ఎక్కడ పాడైపోతారని చూస్తారు. మనం కూడా శరీరానుసారంగా ప్రకృతి సంబంధంగా ఆలోచించినప్పుడు మన పిల్లల విషయంలో కూడా ఈ ఆలోచనలు కలిగి ఉంటాం కదా, ఎక్కడ చెడిపోతారు, ఎక్కడ నష్టపోతారు, వారి ఆలోచనలు అనుసరిస్తే అనుకుంటామా లేదా? అయినా మనం ఏం చేయలేం కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు కొన్ని విషయాలు సరి చేస్తుంటాడు, కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి, మన సహనాన్ని పరీక్షించడానికి కొద్దిగా లేట్ చేయొచ్చు. సో మొత్తానికి ఏం చేస్తాడండి? న్యాయం చేస్తాడు. శరీరానుసార్లు ఏం చేస్తాడు? జయకరణ దండిస్తాడు. ఆత్మానుసార్లు ఏం చేస్తాడు? చివరికి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, వారి వశం నుంచి విడిపిస్తాడు. అట్లా ఉంటుంది. కాబట్టి ఇర్మియాను ఏం చేశాడంటే ఇక్కడ చేస్తాడు. కాబట్టి దేవుడు కనిపిస్తే దేవుడు కూడా వేసేస్తాడు. అలాంటి వాళ్ళు ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాడు కదండి. ఎవరిని వేయాలి చర్చాల్లో? దేవుడిని వేయాలి. ఎవరిని వేసేస్తున్నాడు? దేవుడు ఒకవేళ కనిపించుంటే ఏం చేస్తాడు? అది కనిపించినందుకు అట్లా చేశారు. ఏం చేశారు? అన్యాయపు తీర్పు తీర్చి సరసాలు చేశారు ఇవన్నీ. కాబట్టి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనంలో నీతిమంతుడిని దండించకూడదు, నీతిమంతుడిని దండించకూడదు, అపరాధి నిరపరాధిగా చేయకూడదు అని ఆజ్ఞ ఉంటుంది అన్నమాట. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడిని ఏం చేశారని వాళ్ళు? బరబ్బాని. అనీతిమంతుడినేమో విడిచిపెట్టి. ఇది న్యాయం. సో ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చడానికి వాడు ఆ పీఠం మీద కూర్చున్నారు. ఇశ్రాయేలుకి కూర్చుండి కూడా ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రానికి విరోధంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడినే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చి అన్యాయం తీర్చి చంపేశారు. ఎవరు వేసు? అట్లా ఉంటే మనుషులు తీర్పు. అందుకనే పౌలు అంటాడు, నీ తీర్పులు శోధింప అసఖ్యం. ఎక్కడుంది? రోమ 11:35 ఉంటుంది. నీ మార్గములు అగామ్యములు. ఇలాంటి అన్నింటిలో మా మనసులో మైండ్లో ఉండాలి, ఎప్పుడు మనసులో ఉండాలి. సో ఇలాగ దేవుడు ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన వారిని అంటే దేవుని అన్నట్టుగానే ఉంటుంది. సో అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎప్పుడు కూడా సరిదిద్దుకొని దేవుని ఉగ్రతకు గురి కాకుండా, నష్టాలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసి ముగించుకున్నాం. బైబిల్ పట్టుకున్నాను.